బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. మరో 4 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయగా తాజాగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ఈ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. మరో 4 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయగా తాజాగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ ల్యాబ్ ప్రకారం కూడా 4 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు గతంలో బీఆర్ఎస్ సంబంధించిన నేపథ్యంలో వారు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఇప్పుడు 4 కూడా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే వారికి కూడా నోటీసులు జారీ చేశారు. ఉమ్మడి నల్గొండకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, మహబూబ్ నగర్ కు సంబంధించిన 2 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలంటే దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకురావాలని చెప్పి కూడా పోలీసుల యొక్క నోటీసులో కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా వారి ఫోన్స్ సంబంధించి గతంలో వాడిన ఫోన్ అన్ని కూడా తమకు తీసుకురావాలని చెప్పి కూడా ఒక నోటీసులో పేర్కొన్నారు. మొత్తానికి ఇప్పటికే చిరుమర్తి లింగయ్యకు సంబంధించి నోటీసులు జారీ చేసిన చిరుమర్తి లింగయ్య తాను అనారోగ్యంతో విచారణకు హాజరు కాలేకపోతున్నాను, ఈ నెల 14వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా మరోసారి పోలీసులు కూడా నోటీసులు జారీ చేస్తారు. తాజాగా మరో 4 ఎమ్మెల్యేలు కూడా నోటీసులు జారీ చేయడం, దీనికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటే పోలీసులతో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వీరు తరచుగా మాట్లాడడము, అయితే వీరికి కూడా లింక్స్ ఉన్నాయని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే వీరికి కూడా నోటీసులు జారీ చేశారు. జారీ చేసి విచారణ కొనసాగిస్తారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి 4 పోలీసు అధికారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి ఇందులో ఇంకా ఎవరెవరు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి వారు ఉన్నారనేది మాత్రము ప్రధానంగా పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. రైట్ పవన్.